జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. సో ఈరోజు నేను కష్టపడి పడాగా నేను వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 8th of July 2025 మార్నింగ్ అప్డేట్ చేయడానికి వచ్చా. మనకి రామగారి సంబంధించిన బాడీ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినంత, అంటే ఒక 50% అయితే అయింది. సో ఇంకా 50% అయితే చేసేది లోపల అయితే మనకి ఇంకా వర్టికల్ గా హార్జెంటల్ చూపిస్తారు. సో నిన్న చూపించాం కదా, సో దానికంటే ఇంకా చాలా వర్క్ అయితే అయింది. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అండ్ వీడియో లాస్ట్ దాకా చూడండి. కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. సో ఈరోజు కథపాటు పడగడానికి వచ్చేసాం కదా. సో అప్డేట్స్ చూపిస్తాను. నిన్న నేను ఇక్కడ బేస్ చూపించాను కదా. సో ఇదే బేస్. ఈ బేస్ వచ్చేసరికి మనకి బేస్ మీద మనకి స్వామివారి పాదాలు వస్తాయి. సో చూసుకోవచ్చు. సో నిన్న ప్రాపర్ గా చూపిలే అనుకుంటా. సో ఈరోజు చూడొచ్చు. సో పైన కూడా మనకి అన్నవాళ్ళు మళ్ళీ సన్న సీకులు వస్తాయి పైన కూడా. ఇక్కడ మొత్తం క్లాస్, ఇక్కడ కూడా సీకులు వేసేస్తారు. సో మొత్తం ఇట్లా సేమ్ ఇక్కడ మనకి ఎట్లయితే వేసారో, సో ఇక్కడ కూడా వర్టికల్ గా అండ్ హారిజాంటల్ గా వేసుకుంటారు. సో వేసి మనకి వెళ్ళి మనకి చేస్తారు. అండ్ ఇక్కడ మన స్వామివారి బాడీ పార్ట్ వర్క్ అయితే నడుస్తుంది చూపిస్తారు. ఇక్కడ మనకి కర్స్ వచ్చేసరికి చెస్ట్ దగ్గర అండ్ ఇంకా మన కాళ్ళ దగ్గర అయితే ఇది. అండ్ ఇక్కడ మన స్వామివారి సంబంధించిన బాడీ వర్క్ ఇది. సో మొత్తం కంప్లీట్ అవుతుంది. సో చూపిస్తాం. సో చాలా పెద్దగా ఉంది. ఈసారి బుజ్జ కూడా చూడొచ్చు, చెప్పినా కదా. సో చాలా పెద్దగా ఉంది. అండ్ మనకి కాళ్ళు ఇది. సో కాళ్ళు, బుజ్జ అండ్ అక్కడ చెస్ట్ చూడొచ్చు. మొత్తం అంటే చెప్పిన సన్న సీకులతో మనకి అట్లా కర్వ్ సెమీ సర్కిల్ ఉంటుంది. సో కర్వ్ అయితే పెట్టుకుంటారు లోపల. సో లోపల పెట్టుకుంటా పోతారు సన్న సీకులు అనేవి. ఇట్లా పెట్టుకొని మొత్తం చెస్ట్ దాకా కూడా పెట్టుకోవచ్చు. సో చూపిస్తా. ఇక్కడ కాళ్ళు వచ్చినాయి. సో కాళ్ళ దగ్గర కూడా మొత్తం పెట్టేసుకోరు. నేను ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ వర్టికల్ గా కూడా పెట్టేసుకోరు. సో కాళ్ళ దగ్గర, సో కాళ్ళ దగ్గర అయితే అయిపోయినట్టే. సో హారిజాంటల్ గా అండ్ వర్టికల్ గా. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అట్లా పెట్టేసుకొని మొత్తం బాడీ వర్క్ అయిపోతుంది. రేపటికల్లా అయిపోతుంది నా చేసి. సో ఎందుకంటే చాలా ఫాస్ట్ వస్తుంది. అండ్ అక్కడ కూడా మన కాళ్ళ దగ్గర కూడా ఇట్లా పెట్టుకోరు. సో నిన్న కూడా ఉంది. సో ఇక్కడ మొత్తం స్వామివారి బొజ్జ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. నేను ఒకసారి చూపిస్తా బొజ్జ కూడా. అండ్ ఇక్కడ మన స్వామివారి గొంతు దగ్గర చూడొచ్చు. సో స్వామివారి మెడ భాగం ఇక్కడ. సో ఇక్కడ మన చెస్ట్ వస్తుంది. చెస్ట్ చూడొచ్చు ఎంత పెద్దగా. చెస్ట్ అండ్ బొజ్జ అరౌండ్ నాకు చేసి ఒక 11-12 feet, సారీ 9 feet అట్లా ఉంటుంది. 10 feet మన బొజ్జనే ఉంటుంది. అండ్ ఇక్కడ చెస్ట్ సో చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో గణేష్. అండ్ ఇక్కడ మన మెడ భాగం చెస్ట్ చూడొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ కూడా వర్టికల్ హారిజాంటల్ ఏదో కొట్టేసుకోరు అన్న వాళ్ళు. సో ఇట్లా మనకి ఇక్కడ దాకా మొత్తం చెస్ట్ అదంతా పెట్టేసుకుంటారు. సో ఈరోజు మధ్యాహ్నం కల్లా అయిపోగొడతారు ఏమన్నా చేసి. సో చూడొచ్చు ఎట్లా చేస్తారో. చూడొచ్చు ఇక్కడ. సో అన్న వాళ్ళు వర్టికల్ అయితే పెట్టుకుంటూ పోతారు. సారీ ఇట్లా వర్టికల్ పెట్టుకున్నాక ఇక్కడ హారిజాంటల్ పెట్టుకుంటుంది చూడండి. సో అన్న వాళ్ళు సో ఇట్లా పెట్టుకుంటూ పోతారు. జస్ట్ ఇక్కడ దాకా కరెక్ట్ గా. సో ఇక్కడ చూసి ఇట్లా హారిజాంటల్ ఇక్కడ దాకా పెట్టుకొని మళ్ళీ ఇట్లా మొత్తం ఇదంతా పెట్టుకోరు కదా. సో ఇట్లానే మనకి అద్భుత భాగం ఆడదాకా. మనకి నిన్న షోల్డర్ కూడా చూపించలేదు కదా. షోల్డర్ చూడొచ్చు. సో ఇక్కడ మొత్తం ఇట్లా వరుసగా పెట్టుకుంటూ పోయారు. సో ఇది. అండ్ ఇక్కడ మనకి నాకు తెలిసి అయిపోతుంది ఆల్మోస్ట్ మొత్తం. ఈరోజు ఈవినింగ్ మనకి కొంచెం ఒక 70% వరకు అయితే చేసుకుంటారు. సో అయిపోయినాక మళ్ళీ రీవెల్డింగ్ అంటే మళ్ళీ ఇంకా గట్టిగా అయితే వెల్డింగ్ చేసుకుంటారు. బొజ్జ భాగం దగ్గర చూడొచ్చు. ఒకసారి చూపిస్తే ఎట్లా అటాచ్ చేస్తారో దగ్గరికి వెళ్ళి. సో చూడొచ్చు. సో అట్లా లావు లాంటివి తీసుకొని కరువు అదే సీకు తీసుకొని అట్లా పెడతారు. వెల్డింగ్ అనేది చేస్తారు. సో లోపల ఇంకో సపోర్ట్ ఉంది. సో లోపల సపోర్ట్ యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. సో అట్లా వెలుసుకుంటారు. ఒకసారి వర్క్ చూడండి సో ఎట్లా చేస్తారో దాని గురించి. అందుకే మనకి దీంతో బొజ్జ భాగం కూడా మొత్తం అంటే అయిపోతుంది. రేపటికల్లా అయిపోతుంది చేసి.
ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ మనకి స్వామివారికి సంబంధించిన లెగ్ దగ్గర రీవెల్డింగ్ చేస్తారు. సో మళ్ళా వెల్డింగ్ చేస్తారు అక్కడ. సో ఇందాక నిన్న చూపించిన కదా. సో నిన్న ఎట్లయితే మనకి వెల్డింగ్ చేసారో లోపల చూడొచ్చు లోపల. సో ఇలా మనకి ఇక్కడ కూడా వెల్డింగ్ చేస్తారు ఈ లెగ్ కూడా. సో చూడొచ్చు లోపల ఎంత గట్టిగా వెల్డింగ్ చేసారో. సో ఈ విధంగా అయితే మనకి అన్నవాళ్ళు దీనికి కూడా. సో దీనికి ఎట్లయితే వెల్డింగ్ చేసారో అట్లా. అండ్ మనకి స్వామివారి ఫేస్ కూడా చూపించాను. సో చూడొచ్చు. సో మొత్తం రెడీ అయిపోయింది. ఫ్రంట్కి వస్తుంది ఈ ఫేస్. అండ్ ఇంకోటి ఇది బ్యాక్ సైడ్. సో మనకి ఈ రెండు జాయిన్ చేసి అయితే పెడతారు. సో అట్లా 6 ఉంటాయి. సో 6 అయితే 3 తలకి 6. సో ఫ్రంట్ అండ్ బ్యాక్. సో అట్లయితే చేస్తారు. అండ్ స్వామివారి టెంపుల్ అయితే ఇంకా అప్డేట్ లేదు. పోస్టర్ ఏమంటే కొత్త క్రియేట్ చేస్తారు. సో బ్యానర్స్ అయితేనే సెక్యూరిటీ అయితేనే అన్నితను కూడా. ఇక్కడ వచ్చి బిల్డింగ్ అనేది నడుస్తుంది. ఇంకా మనకి ఇంకా ఏమంటారు ఆ బాడీ వర్క్ ఇదంతా అవుతుంది. సో మీకు కనిపిస్తున్నట్టుంది మొత్తం. అండ్ ఇక్కడ మన చెవుల భాగం వస్తుంది ఇది. సో చెప్పినట్టున్నా కదా నిన్న, ఇది చెవుల భాగం. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుంది. సో మొత్తం బాడీ మొత్తం కనిపిస్తున్నట్టుందిగా. సో ఇదే. సో ఈ విధంగా అయితే వెల్డింగ్ చేసుకుంటూ పోతాడు మా చెస్ట్. సో మొత్తం బాడీ వచ్చేసి అండ్ మన బుజ్జ దగ్గర కూడా చూపిస్తాం. సో బుజ్జ కూడా ఎంత హైట్ ఉందో. అండ్ మన కాలు భాగం అండ్ ఇక్కడ చెస్ట్ వస్తుంది. సో అన్న మెజర్మెంట్ తీసుకొని అయితే చేస్తున్నాం. ఇక్కడ మన గొంతు చెప్పినా కదా, గొంతు భాగం కూడా చూపించినట్టు. సో ఇదే అప్డేట్. అండ్ ఇంకా ఇది ఈరోజు అప్డేట్. సో ఈవినింగ్ మళ్ళీ వచ్చి అప్డేట్ ఇస్తాం మన బాడీ ఎక్కడ దాకా వచ్చిందని గణేష్ది. సో ఇది ఈరోజు వీడియో. రేపు ఈరోజు ఈవినింగ్ అయితే మళ్ళీ వచ్చి అప్డేట్ ఇస్తాం మన భుజ భాగం అయితే ఎంతవరకు అయిందో అని. సో థ్యాంక్స్ సో మచ్. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో జై శ్రీరామ్. అండ్ 100 likes టార్గెట్ ఇస్తున్నాం. సో 100 likes అయితే చేయండి.